డైరెక్ట్రిక్స్ను సూచించే ఒక లైన్ని గీయండి. దాని చుట్టూ తగిన స్పేస్ ఉండే విధంగా చూసుకొని లైన్ని గీయాలి. డైరెక్ట్రిక్స్ పైన ఒక సెంటర్ పాయింట్ని గుర్తించి 50 మిల్లీమీటర్ల లైన్ని గీయాలి. ప్రశ్నలో పేర్కొన్న విధంగా ఈ లైన్ యొక్క పొడవు డైరెక్ట్రిక్స్ మరియు ఫోకస్ మధ్య దూరాన్ని సూచిస్తుంది. ఈ లైన్ పైన ఉన్న పాయింట్లను డైరెక్ట్రిక్స్ మీద ఉన్న పాయింట్ని సి అని మరియు ఎఫ్ పాయింట్ని ఫోకస్ కోసంగా లేబుల్ చెయ్యాలి. ఇక్కడ ప్రశ్నలో ఇచ్చిన ప్రకారం హైపర్బోలా యొక్క ఎసెంట్రిసిటీ 3:2 కాబట్టి పైన చెప్పినట్లుగా గీసిన లైన్ని 5 సమాన భాగాలుగా విభజించాలి. సి నుండి రెండవ పాయింటుగా వి అని మార్క్ చెయ్యాలి. ఇక్కడ వర్టెక్స్ పాయింట్ని వి అని గుర్తించాలి. ఇది డైరెక్ట్రిక్స్ నుండి 2 విభాగాలలో మరియు ఫోకస్ నుండి 3 విభాగాలలో ఉంటుంది. వృత్తలేఖిని ఉపయోగించి వి నుండి ఎఫ్ వరకు దూరాన్ని కొలవండి. వీని సెంటర్గా ఉంచి ఈ లైన్కి కొంచెం పైన ఒక చిన్న సర్కిల్ లేదా ఆర్క్ వచ్చేలాగా గీయాలి. స్కేల్ తీసుకుని వి దగ్గర ఒక పెర్పెండికులర్ లైన్ డ్రా చెయ్యాలి. ఇంతకు ముందు డ్రా చేసుకున్న ఆర్క్ని ఈ పెర్పెండికులర్ లైన్ కట్ చేస్తుంది. ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ని ఏగా మార్క్ చెయ్యాలి. సి మరియు ఏ పాయింట్లను ఒక లైన్తో కలిపి ఆ లైన్ని ఎక్స్టెండ్ చెయ్యాలి. డ్రాఫ్టర్ను ఉపయోగించి డైరెక్ట్రిక్స్కు ప్యారలల్గా 10 మిల్లీమీటర్ల దూరంలో ఒక లైన్ని గీయాలి. పాయింట్ బి నుంచి ఈ లైన్స్ ఈక్వల్ డిస్టెన్స్ అంటే 10 మిల్లీమీటర్ల సమానంగా 5 లైన్స్ని గీయాలి. మరియు వాటిని 1, 2, 3, 4 మరియు 5 పాయింట్లుగా మార్క్ చెయ్యాలి. ఇక్కడ పాయింట్ 3 ఎఫ్తో కలిసి ఉంటుంది. ఇంతకుముందు గీసిన ఈ లైన్స్ ఇంటర్సెక్షన్ అయిన పాయింట్స్ని 1 డాష్ 2 డాష్ 3 డాష్ 4 డాష్ 5 డాష్ అని మార్క్ చెయ్యాలి. 1 పాయింట్ని సెంటర్గా ఉపయోగించి 1 నుండి 1 డాష్ వరకు దూరాన్ని మెజర్ చేసి కంపెస్తో ఈ దూరానికి సెట్ చేసి కంపెస్ని పాయింట్ ఎఫ్ వద్ద ఉంచి అక్కడ ఉండే పెర్పెండిక్యులర్ లైన్ పైన ఒక ఆర్క్ మరియు క్రింద ఒక ఆర్క్తో కట్ చెయ్యాలి. ఈ పాయింట్స్ని P1 డాష్గా పైభాగం మరియు P1 గా దిగువ భాగం మార్క్ చెయ్యాలి. అదేవిధంగా రెండవ పాయింట్ కోసం ఈ ప్రొసీజర్ని రిపీట్ చెయ్యాలి. 2 నుండి 2 డాష్ వరకు దూరాన్ని కొలవండి. ఆపై ఎఫ్ నుండి 2 నుండి 2 డాష్ లైన్పై ఆర్క్ని కట్ చెయ్యాలి. వాటిని P2 డాష్ అని మార్క్ చెయ్యాలి మరియు P2 అని మార్క్ చెయ్యాలి. పాయింట్స్ 3, 4, 5ని పైన చెప్పిన ప్రొసీజర్ రిపీట్ చేసి లొకేట్ చెయ్యాలి. చివరగా గుర్తించిన అన్ని పాయింట్లు P1, P2, P3 మొదలైనవి స్మూత్ కర్వులాగా హైపర్బోలాను డ్రా చెయ్యాలి.